లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా? ఎప్పట్లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. బౌలింగ్ వేసిండు మంత్రి పొన్నం సారు, గట్టి షాట్ కొట్టిండు హరీష్ రావు సారు. కుక్క మీదెక్కిన కోతి, చాలా నేర్చుకోవాలే ఈ వీటి స్నేహాన్ని చూసి. పెండి కొడుకు నుంచి ఎత్తుకవేయిండు 500 నోటు, ఉరికిపోయి ఆటో ఎక్కి చేసిండు వరుడు ఫైటు. టైరు మారుస్తున్నాడు రన్నింగ్ ఆటోలా, కొంచెమన్నా భయం ఉన్నట్టేనా అయిన పెయ్యిలా. లొకేషన్ మ్యాప్ ను నమ్ముకొని ఇరుక్కుపోయిన రాజేషు. తొందరగా పోద్దా మనము? ఏడికిరా పోయేది? సత్యదాందుకు ఆడు చూడు, రెడ్డెండు అక్కడ. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు పొద్దుగాల లేస్తనే ఎట్లా లొల్లులు పెట్టుకుంటున్నారో చూస్తున్నాం కదా. దినం ఏదో ఒక దాని మీద ఓ పార్టోళ్ళు ఓ మాట అంటే దానికి కౌంటర్గా ఇంకో పార్టోళ్ళు ఇంకో మాటన ఇట్లా పంచాది పెట్టుకుంటూనే పోతున్నారు. అట్లని చిన్న లీడర్లు కూడా కాదు, పెద్ద పెద్ద లీడర్లు కూడా మాట మాట అనుకుంటూనే ఉన్నారు. అయితే అట్లా దినం ఏదో ఓ మాట అనుకునే ఆ పార్టీ పెద్ద లీడర్లు ఇద్దరు ఇప్పుడు ఒక ఆడ కలిసి క్రికెట్ ఆడుకున్నారు. అది కూడా బుడ్డ లీడర్లు కాదు. ఇటు పార్టీ నుంచి హరీష్ రావు సారు, అటు పార్టీ నుంచి మంత్రి పొన్నం సారు. మనం చూడొచ్చు, గ్రౌండ్ లకు పోయి ఆడే అంత టైం లేకనో ఏమో కానీ స్టేజ్ మీదనే క్రికెట్ ఆడేందుకు మంత్రి పొన్నం సారు, మాజీ మంత్రి హరీష్ రావు సారు సిద్ధమైనరు. ఇక ఆన్నే రెండు పార్టీలకు సంబంధించిన లీడర్లు కార్యకర్తలు ఆడియన్స్ గా మారి చూస్తున్నాయి. అలా పొన్నం సారు బౌలింగ్ కు రెడీ అయితే హరీష్ రావు సారు బ్యాటింగ్ పట్టిండు. ఇక ఫస్ట్ బాల్ పడుతుంది, గుడ్ షాట్. హరీష్ రావు బ్యాట్ నుంచి చాలా చక్కటి షాట్ ను మనం చూడొచ్చు. మరొకసారి కూడా రిప్లేలో చూడొచ్చు, చాలా అద్భుతమైన షాట్ కొట్టాడు హరీష్ రావు సార్. ఇక సెకండ్ బాల్ వేస్తుండు మంత్రి పొన్నం సార్. గాల్లోకి బాల్ లేచింది. ఓ షేట్, చాలా సింపుల్ క్యాచ్ ని డ్రాప్ చేశారు. ఇద్దరు లీడర్లు ఇట్లా ఒక్క స్టేజ్ మీదనే కలిసి క్రికెట్ ఆడేటాలకు రెండు పార్టీల కార్యకర్తలు కూడా మస్తు సంతోషపడుతున్నారు. మరి ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చాలా సార్లనే హరీష్ రావు సార్ క్రికెట్ ఆడిండు కాబట్టి ఫస్ట్ బాల్ ను మంచి షాట్ కొట్టిండు. కానీ నిజముల్లా వీళ్ళు మాట మాటకు ఆ మాట ఈ మాట అనుకోకుండా ఇటనే కలిసిమెలిసి ఉంటే ఇటనే రెండు పార్టీల లీడర్లు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు కావచ్చు. అన్నట్టు వీళ్ళు ఇట్లా క్రికెట్ ఆడితే ఇంకో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడం ఎట్లా డాన్స్ చేసింది. ఆహా, బంజారా అమ్మలక్కలు ఎట్లా ఎగురితే మేడం కూడా అట్లనే ఎగురుతున్నది. పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త పాలక వర్గం ప్రమాణ స్వీకార ఉత్సవానికి పోతుంటే ఇట్లా ఉత్సాహంతో బంజారా అక్క చెల్లెమ్మలతో కలిసి ఇట్లా డాన్స్ చేసి 10 మంది పిల్లలను కన్నతల్లి ఒక్కటే సాదుతుంది. కానీ అదే 10 మంది పిల్లలు కన్నతల్లిని సాదలేరు. ఒకవేళ అవ్వకు జ్వరం వచ్చి మంచాల పడితే చాలు, అన్ని రోజులు అవ్వా అవ్వా అని అవ్వ చుట్టూ తిరిగి అవ్వ దగ్గర పైసలు భూములు దొబ్బేసిన వాళ్ళంతా ఎవరికి వాడు దూరం అవుతారు. నువ్వు నెల రోజులు అన్నం పెట్టు, నువ్వో నెల రోజులు అన్నం పెట్టవని ముసలోళ్ళను మెంటల్ టార్చర్ పెడతారు. ఎంతమందిని చూస్తలేము కదా. అయితే ఇప్పుడు వార్త ఏందంటే, అయ్యో వా, ఎంత కష్టం వచ్చా నీకు. ఎండకు ఎండుతున్నావు, చలికి వణుకుతున్నావు కదా. పాపం చూస్తున్నారా అనులా సామాన్ అంతా బస్తాల మూట కట్టుకొని వచ్చి చెట్టు కింద పడేసి చెద్దరు కప్పిపోతే మనుషులు కనబడితే ఎంత దీనంగా ఎంత బాధతో చూస్తున్నదో పాపం అవ్వ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అవ్వది కొడుకులకు పెళ్లిళ్ళు చేసి ఆస్తిపాస్తులు వంచిచ్చిందట. ఈ 2-3 ఏళ్ల సంధి ఏజు మీద పడేసరికి పానం మంచిగా లేక మంచి అనబడ్డదట. మరి కోడళ్ళు గులిగినరో, కొడుకుల నెత్తిల పురుగు తిరిగి ఇట్లా కంట్రి వేషాలు వేసినరో కానీ చెల్ ముసల్లానా నువ్వెందుకు మా ఇంట్లో అని తీసుకొచ్చి గుడి ముంగట ఇట్లా ఇడిచిపెట్టిపోతే గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చి ఇంత తిండి పెట్టిపోతుంటే తింటున్నది. ఏదన్నా మాట్లాడదాం అనుకున్నా మాట్లాడలేకపోతున్నది. ఊరోళ్ళు తలా ఒక రకంగా కొడుకులను ఏకిపారేస్తున్నారు కానీ అయ్యా కొడుకులు గిదే నా పద్ధతి. ఎన్నో నోములు నోసి నా కొడుకులు అని ఆస్తిపాస్తులు సంపాదిస్తే ఆఖరికి గీ పరిస్థితి తెచ్చి గుడి ముంగటేసిపోతారు అవ్వను. బాబా, ఆమెను చూస్తేనే పానంతా లడిలిపోతున్నది. అసలు ఇట్లా వదిలిపెట్టిపోయేదందుకు మనసు ఎట్లా వచ్చిందో ఏందో కదా వాళ్ళకు. దేవా. బ్రేకింగ్ న్యూస్.
6 అపార్ట్మెంట్ను 6 వారాల్లో కూల్చే కుట్రలు చేస్తున్న ఎలుకలు. ఇంతకు ఆ ఎలుకలకు ఈ అపార్ట్మెంట్కు ఉన్న సంబంధం ఏంటి? ఈ సిటీలో ఇన్ని అపార్ట్మెంట్లు ఉండగా ఆ అపార్ట్మెంట్నే ఆ ఎలుకలు ఎందుకు టార్గెట్ చేశాయి? అసలు దీనిపై అఖిల భారత ఎలుకల సంఘాలు ఎలా స్పందిస్తున్నాయి? ఇప్పుడు ఈ బిగ్ బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ను కవర్ చేయడానికి వెళ్తున్నాడు మా రాజేష్. రాజేష్, చెప్పండి, అసలు ఎలుకల కుట్రలకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఎలుకలు ఆ బిల్డింగ్ మీదనే కాదు, నీ బైక్ మీద కూడా దాడి చేశాయా? నీ బైక్ ఎందుకు అలా కింద పడింది? ఇంతకు ఎలుకల కుట్రలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సమాచారం అంటే సంపుతా మళ్ళీ ఏమనుకుంటున్నావు? అరే ఇక్కడ నేను బండి స్టార్ట్ కాక నేను ఇబ్బంది పడుతుంటే సమాచారం ఉన్నదా, సమోసా ఉన్నదా, సమోసాల మిర్చి వేసిర్రా, పుల్లగా ఉన్నదా, తీయగా ఉన్నదా, మండే ప్రశ్నలు చెప్తున్నాను. ఏంది రాయి స్టార్ట్ కాదా తొందర? అయ్యో, ఇంకా నువ్వు లొకేషన్ కు పోలేదా? మనమే ఎక్స్క్లూజివ్ బ్రేక్ చేసినాం తెలుసా? బండి స్టార్ట్ అయితే లేదు, ఏం చేయాలి? అయినా నువ్వు అడ్రస్ ఎక్కడో చెప్పలే కదా. అడ్రస్ అరగంట ముందే నీ వాట్సాప్ కు పంపిన. ఆ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకొని పో చెప్పున. అవతలోడు ఆగమైన పర్వాలేదు కానీ నీకు మాత్రం వార్త కావాలి, అది కూడా ఎలుకల వార్త. నా బాతుకు జడ. అరే ప్రాణి దొబ్బురా. దొబ్బుతున్నా అన్న. మోస వస్తుందన్న. బండి దొబ్బితే మోస రాకుంటే సమోసా వస్తుందా రా? అసలే అక్కడ బ్రేకింగ్ న్యూస్ అట, ఎలుకల కుట్ర. అదేమన్నా ఉగ్రవాళ్ళ కుట్రారా అన్న? ఎలుకల కుట్ర, దానికి ఎగిరెగిరి పడతావేందన్న? అరే ఏం చేస్తాం రా బాయ్, ఆ సుందేలకి యాంకర్ అమ్మకు ఈ ఎలుకల కుట్ర గురించి వార్త కావాలన్నట. దొబ్బు, నువ్వు దొబ్బు దొబ్బు. లెఫ్ట్ చూపెడుతుంది, మ్యాప్ లో లెఫ్ట్ చూపెడుతుంది, తిప్పు. దొబ్బురా. రాజేష్, చెప్పండి, చేరుకున్నారా? ఎలుకల కుట్రకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఓ అమ్మ తల్లి, నువ్వు ముందా లైవ్ ఆపు. బండి స్టార్ట్ కాకనే కదా ఇగో దొబ్బుకుంటూ వస్తున్నాము. మీరు ఇట్లా పోతే అలా చేరుకుంటారా? మీరు అక్కడికి పోయేసరికి ఆ ఎలుకలు ఆ అపార్ట్మెంట్ ను ఆగకుండా కూలగొట్టేటట్టే ఉన్నాయి. అన్నట్టు అంజలి, ఇప్పుడు ఈ నుంచి లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా, ఎటు పోవాలి? ముక్కు మూసుకొని మూసిలకు పో. అరే, అంత మంచిగా గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టినా అది చూసుకుంటా ఒక మాటకి ఎందుకు అడుగుతున్నావు? ఏ అట్లా కాదు, అంత కన్ఫ్యూజ్ ఉన్నది మ్యాప్ అంతా. కళ్ళు చక్కగా కనపడ్డాక కన్ఫ్యూజ్ ఎందుకుంటది చెప్పు నువ్వు. ఏమైందన్నా? ఎందుకు ఆపినావు? తొందరగా పోవద్దా మనము? ఏడికి పోతావు రా సచ్చేటందుకు? ఆ ముందుకు చూడు, ఈడికే తొవ్వలా. రాజేష్, ఏంటి ఎలుకల కుట్ర ఎంతవరకు వచ్చింది? నీ పిండం పెట్టే కాడికి వచ్చింది. నువ్వు పంపించిన లొకేషన్ పట్టుకొని వస్తే చూడు ఏడికి వచ్చిందో. లాస్ట్కి వస్తే ఏం లేదాడా తొవ్వ. అట్లెట్లా చూయించుతుందబ్బా? అట్లా రాంగ్ రూట్ లో తీసుకుపోవద్దే లొకేషన్ మ్యాప్. ఇంకా నయ్యమమ్మ తల్లి, మా పానాలు తీయలేను వెళ్ళారన్న పడేసి. గమ్మతున్నవయ్యా నువ్వు. లొకేషన్ పానాలు తీస్తుందా ఎక్కడన్నా? పానాలు తీస్తుందా కాదు, తీసిందో ఒక దగ్గర. యూపీలో ఒక ముగ్గురు కార్ వేసుకొని బరేలీ నుండి భదౌన్కి మ్యాప్ పెట్టుకొని పోతున్నారట. ఆయన తర్వాత అడి తీసుకుపోయి ఇడి తీసుకుపోయి ఒక బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొచ్చినారు. ఆ మ్యాప్ చూపెడుతున్నది కదా అని చెప్పేసి వాళ్ళు బ్రిడ్జ్ ఎక్కిపోతున్నారు. అయితే కట్ చేస్తే మ్యాటర్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ 3 ఏళ్ల క్రితమే వరదలు వచ్చి కట్ట దిగిపోయిందట. ఆయనత చలికాలమాయ మొత్తం ఫాగ్ అంతా జామ్ అయిపోయింది. వాళ్ళకేం చక్కగా కనవాలే. ఆ మ్యాప్ చూపిస్తున్నది అని చెప్పి చక్కగా పోయినరు. పోయి పాపం ఆ కట్ట దిగిన దగ్గర కింద పడేసరికి నదిలో పడి ముగ్గురు చచ్చిపోయారు తెలుసా. అయ్యో, చూసుకొని నడపొద్దా? అరే కనీసం బ్రిడ్జ్ అక్కడికి కట్ అయిపోయిందని చెప్పి ఏదైనా బోర్డు పెట్టాలి కదా, ఎవ్వరు అటు పోవద్దని. పోనీ కనీసం ఈ మ్యాప్ వాళ్ళన్నా అప్డేట్ చేయాలి కదా, బ్రిడ్జ్ ఇట్లా కట్ అయిపోయింది అటు సైడ్ పోవద్దు అని. అది కూడా కరెక్టే. ఏం కరెక్టో ఏమో. పోయి ఈ మ్యాప్ నమ్ముకొని పోతే ఆగేమే ఉన్నది. ఇంతకు ముందు కూడా ఒక డీసీఎం ఇట్లానే మ్యాప్ పెట్టుకొని ఏకంగా ఒక వాగులకు పోలేదా? ఇట్లా మ్యాప్ తప్పు చూపెట్టేసరికి ఎన్నిసార్లు ఎంతమందికి ప్రమాదాలు జరిగినాయో. నువ్వేమో మ్యాప్ పంపించినా దాంట్లో పెట్టుకొని చూసుకుంటా పో అని అంటావు. నీకు తోడి బండి ఒకటి అసలు స్టార్టే కాదు. ఆ లైవ్ ఏదో ఇక్కడ నుంచి వేస్తా, చక్కగా పక్క బాక్స్లు వేసుకో, ఏం మాట్లాడాలో చెప్పు. రాజేషు, అంజలి, నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఎలుకల కుట్రలో 4 పిల్లల హస్తం ఉందని తెలుస్తుంది. కట్ కట్ కట్. మళ్ళేమైందబ్బా? రాజేషు, అది ఫేక్ వార్తట. అది నా ఫ్రెండ్ ఓ కామెడీ స్కిట్ చేసేటందుకు స్క్రిప్ట్ రాసుకొని చూడమని నాకు పంపించిందట. నేను నిజంగానే బ్రేకింగ్ న్యూస్ అనుకొని నేను పంపించిన. సారీ అట. సారీ ఏం సారీ? సావు కబురు సలహా చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నావు. అయినా ఆ లొకేషన్ ఎక్కడిది? అది నా ఫ్రెండ్ ఉండే లొకేషన్ అట. నీకో దండం, నీ ఫ్రెండ్ కో దండం, నీ మ్యాప్ కో దండం, నీ లొకేషన్ కో దండం. ఇంకొకసారి బ్రేకింగ్ న్యూస్ అన్నావు అనుకో, నిన్ను చంపి ఆ వార్తనే బ్రేకింగ్ కింద వేస్తామనుకుంటున్నావు. లైవ్ లో యాంకర్ ను చంపిన రాజేష్ అనేస్తారు. అడ్డమైన అని తిప్పుకుంటాను. అరే నడురా.
ఊర్లల్లా మస్త్ అంటే మస్తు ట్రెండింగ్లు ఉన్నాయి కోతులు కుక్కలు. ఒక బజారును కుక్కలేలితే ఇంకో బజారును కోతులు ఏలుతాయి. ఇంతల్నే కుక్కలున్న గల్లీలకు కోతులు పోతే కోతులున్న గల్లీలకు చిన్నగా కుక్కలు చేరుతాయి. ఇక ఇదే టయానికి కోతుల గుంపు కుక్కల గుంపు ఎదురుపడితే వాటి కొట్లాట అరసుడు చూస్తున్నాం కదా. అయితే ఈ నడుమ అవి కూడా మంచిగానే కలిసిపోతున్నాయి. ఉల్లా ఏంది కుక్కలు కోతులు కలుసుడా అంటే అవు ఇటు చూడుండ్రోసారి. దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం అని అనుకుంటున్నాయి. ఇగో ఈ కుక్క ఉన్ను ఈ కోతి సంబరంగా కొట్లాడుకుంటున్నాయి, గిల్లుకుంటున్నాయి, గిచ్చుకుంటున్నాయి, గోడలెక్కి దుంకుతున్నాయి. ఇక ఈ కోతిగాడైతే కుక్కను ఆగమాగం పరేషాన్ చేసి నువ్వే నా ప్రాణం రా మామ అంటున్నది. అగ చూడండి వాటి రచ్చ ఎట్లున్నదో. ఒక్క దగ్గరనే తింటున్నాయి, ఒక్క దగ్గరనే ఆడుకుంటున్నాయి, ఒక్క దగ్గరనే పడుకుంటున్నాయి, ఒక్క కాన్నే గూడుంటున్నాయి. కుక్క నిడిచి కోతి పోతలేదు, కోతి నిడిచి కుక్క పోతలేదు. అగ చూడండి కుక్కకు పెట్టిన అన్నాన్ని కోతి తీసుకుపోయి గోడ మీద ఎట్లా తిన్నదో. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం మొగలాయకోటల ఈ ఇచ్చంత్రం 3 ఏండ్ల కింద వెంకటచారి అనే ఈ ఇంటన్న కుక్కను తెచ్చి సాదుకుంటుంటే నెల రోజుల కింద పక్కూరి నుంచి వచ్చిన ఈ కోతిగాడు కుక్కకు దోస్తాను మంచిగా తిరుగుతున్నాడట. గమ్మతి ముచ్చట ఏందంటే గుంపుగా కోతులు వచ్చినా ఈ కోతి మాత్రం ఆ గుంపులకు పోతలేదట, కుక్కతోనే ఉంటున్నదట. కానీ భలే ఎంజాయ్ చేస్తున్నది పోండ్రి. ఎందుకో కుక్కలకు కోతులతోని మంచిగా దోస్తాను దొరుకుతుంది, పిల్లులతోని మంచి దోస్తాను దొరుకుతుంది, మనుషులతోని మంచి దోస్తాను దొరుకుతుంది. ఓ కోతి కుక్క మంచిగా కలిసి ఉండుర్రి, లొల్లి పెట్టుకోకుండ్రి సరేనా. అల్కగా పైకి రావాలి, అల్కగా పైసలు సంపాదించాలి, అల్కగా ఎవ్వరికి అందనంత ఎత్తుకెదగాలి, అల్కగా ఎవ్వరి కాడు ఉండనంత సంపాదన దగ్గర పెట్టుకొని తోపు అనిపించుకోవాలని కొందరు మస్తు ఖాతాలు వాడతారు. కొందరు బ్యాంకులను కొట్టేస్తే కొందరు బంగారం ఎత్తుకోబోతారు, కొందరు ఇండ్లల్లో దొంగతనాలు చేస్తారు, ఇంకా కొందరు చైన్ స్నాచింగులు చేసి బగ్గ పైసలు సంపాదించే ఉపాయం చేస్తున్నారు కదా. అయితే గివీళ్ళు పైసల కోసం ఏం చేసిండ్రంటే గుప్త నిధుల కోసం పాడుబడ్డ ఇంట్ల పారలు గడ్డపారలతోని తవ్వకాలు జరుపుతున్నోళ్లను అట్లనే పట్టుకొని జైలుకు తీసుకుపోయిండ్రు ఆదిలాబాద్ జిల్లాల పోలీసులు. 2 పారలు, 2 బొచ్చెలు, నిమ్మకాయలు మొత్తం 10 మందికి ఎక్కువనే జామై ఈ ఆటోల బండ్ల మీద వచ్చిండ్రట. సప్పుడుగాకం తవ్వుడేదోవుడట. పావు గంటల్నే ఇగో చూడుండ్రి ఇంతగానం లొంతలు తవ్విండ్రో. చెప్పురా వారి ఎంతమంది వచ్చిండ్రు? 7 మేము 4, అదొకటి మహేష్ ఓనరు ఇద్దరు వాళ్ళు రాలే, లోపల దాకా రాలే, బయట ఉన్నారు. ఆహా వాళ్ళు బయటకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే వీళ్ళు లోపట దవినారా. ఇంతనన్నా సిగ్గులేదురా. నువ్వు చెప్పురా వారి నీకేమైందిరా? చదువుకునేటోనివి ఈ లత్కోరు పని చేయడానికి. మహేష్ ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ రమ్మంటే వచ్చింది సార్. మా ఇంట్లో కలలు పడతానే ఇట్లా అన్న వాళ్ళు. మహేష్ చెప్పిండని వచ్చినావా? ఇంతనన్నా సిగ్గుచారని లేదురా. ఎంత ముద్దుగా మహేష్ చెప్పిండని వచ్చినా అంటున్నావు. దోస్తుగాడు దావత్కు పిలిస్తే పోవాలే, ఆడుకునే తందుకు పిలిస్తే పోవాలే, పాడుకునే తందుకు పోవాలే, సినిమాకు పోవాలి గని గీ గుప్త నిధులు దవ్వుదు రారా అంటే వచ్చినవా? చి యాడికెళ్ళి మోపైండ్రయ్యా. ఈ ఇల్లు కచ్చంగా పెంకలే, దీంట్లో బంగారం ఉంటదని మీకెవరు చెప్పిండ్రా? మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కన్నెపల్లి గ్రామంలో జరిగిన ముచ్చటిది. చూడుండ్రి ఏసొంటోళ్ళు మోపైతున్నారో. రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి గంట దాటింది. మస్తు రువ్వడి మీద పోతున్నది. ప్రయాణికులు కిటికీలకెళ్ళి చూసుకుంటా ప్రకృతి అందాలను చూస్తున్నారు. అదే రైలులా ఒక తాత కూడా ప్రయాణం చేస్తున్నాడు. పక్కోళ్ళతోని కూడా మంచిగానే మాట్లాడిండు. మీరెక్కడుంటారు అని అడిగిండు. తాతను కూడా అట్లనే అడిగిళ్ళు. కానీ ఇంతల్నే తాతను చూసి అందరూ అయ్యో అయ్యో తాత అనబట్టిండ్రు. ఇంతకు ఏమైందంటారా? అమ్మయ్య తాత కళ్ళు తెరిచిండు. నోరు తెరిపిస్తే నోరు కూడా తెరిచిండు. స్పృహలోకి వచ్చిండు. మొత్తానికి కళ్ళు తెలివిగా చూస్తున్నాయి. ఓ అన్న మళ్ళొకసారి గట్టిగా గాలి అందేటట్టు నోట్లో నోరు పెట్టి ఊదవే. శబ్బాష్ అన్న, నిండు ప్రాణం కాపాడినవు. ఇంతకు సిపిఆర్ చేసి కాపాడింది ఎవరనుకుంటున్నారు? రైల్లో టికెట్లు చెకింగ్ చేసే టీటీఈ సారు. అవును, బీహార్ రాష్ట్రంలో వీళ్ళు పోతున్న ఈ ట్రైన్లో తాతకు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందట. ఆయన టైంలో టీటీఈ సార్ ఎక్కడో ఉన్నాడట. వీళ్ళు సార్ను పిలిచి రండి సార్ తొందరగా తాతకు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పగానే 2 నిమిషాల్లో తాత దగ్గరికి చేరుకొని సిపిఆర్ చేసి రైల్వే దవాఖానకు సమాచారం అందించిందట. ఇక స్టేషన్ దగ్గరికి రాగానే తాతను దవాఖానలో చేర్పిస్తే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ప్రాణాలకైతే ఏం డోకాలేదు అన్నారు.
అన్నారట. కానీ చూసిన రానులా కాలం ఎట్లున్నదో అంతసేపు తాత మంచిగానే ఉన్నాడు, అందరితో ముచ్చట్లు పెట్టిండు. అప్పటిదప్పుడే మాయదారి గుండెపోటు వచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ టీటీని మెచ్చుకొని మెడల్ వేసుకుంటున్నారు. టైంకు దేవుడు వచ్చినట్టే వచ్చి నిండు ప్రాణం కాపాడిండు, ఎంత మెచ్చుకున్నా తక్కువనే అయినని అంటున్నారు. కానీ ఓ జనాలు జర ఆరోగ్యం మీద ధ్యాస పెట్టుండ్రి, ఎందుకైనా మంచిది, రోజులు అసలుకే మంచిగా లేవు, సరేనా? ఇంట్లో పైసలు దాచుకుంటే దొంగలతోని భయం, అకౌంట్లుంటే సైబర్ నేరగాళ్లతోని భయం, జేబులుంటే జేబు దొంగలతోని భయం. పైసలు ఉన్నా భయమే, లేకున్నా భయమే. పైసలు ఉంటేనేమో దాచుకోలేకి ఇబ్బంది, పైసలు లేకుంటే ఇది ఇంకో పెద్ద నరకం. పైసల విషయంలో ముచ్చట ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడేం జరిగింది అంటే, ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేదందుకని వచ్చిన తాతను నిండా ముంచి ఆగం చేసిపోయిండు. ఇగో ఈడ సీసీ కెమెరాలో కనబడే దొంగ బద్మాష్ బాడిమేగాడు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ మాలేగమూరి తాతది, పేరు గంగాధరు. తన అకౌంట్లో ఉన్న 30,000ను డ్రా చేసుకొని ఒక జేబులో 20,000, ఇంకో జేబులో 10,000 పెట్టుకొని బయటికి వెళ్ళిండట. మరి తాత పైసలు ఎత్తింది ఎట్లా చూసిండో, ఏడికెంచి కనిపెట్టిండో గానీ పక్కాగా ట్రాప్ చేసి సీదా దగ్గరికే పోయి ముచ్చట చెప్పిండట, డబ్బులు తీసుకొని పరారైండట. చెప్పు తాత, ఏమని చెప్పిండు అసలు, ఎన్ని పైసలు ఎత్తుకపోయిండు? పెన్షన్ ఇప్పిస్తా అని డబ్బులు తీసుకున్నాడు 19,000. కుర్చీ మీద కూర్చుని పెట్టిండు. ఉన్న దగ్గర 20,000 తీసుకున్నాడు, 1,000 ఇచ్చిండు, 19,000 తీసుకున్నాడు. ఓ స్నానాలం పాడుగాను ఇన్నరానులా నెలకు 2,800 పెన్షన్ ఇస్తానని తాత దగ్గర పైసలు తీసుకొని పెద్ద సార్తో మాట్లాడొస్తానని బిల్డింగ్ పైకి ఎక్కి అటే పోయిందట. గంట 2 గంటలు చూసినా అసలుకే రాకుండేసరికి పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీసీ కెమెరాల చెకింగ్ చేసేసరికి విషయం అంతా బయటికి వెళ్ళింది. కానీ తాత ఎవడో గోషిగాడు వచ్చి పైసలు ఇస్తాననగానే గట్లెట్లా నమ్మినవు అని చేతిలో పైసలు ఎట్లా పెట్టినవే, ఇప్పుడు ఇంటికి పోయినాక ముసలం ఎంత తిడుతుందో పో. తాత రాత్రికి అన్నం తింటాడో తినడో కానీ ఓ జనాలు చూస్తున్నారా, పైసలు కనబడితే గద్దలు వాళ్ళని తాలుతున్నారు కొంతమంది. అసలే దొంగలు గల్లీ గల్లీకి ఒకడు అన్నట్టు తయారైనరు. పైలం సుమా, మీ బైకు టైరు పంచర్ అయితే ఏం చేస్తారు? పంచర్లు అతికే షాపు ఎక్కడనో వాళ్ళను వీళ్ళ నడుచుకుంటా బండిని నూక్కుంటా పోయి పంచర్ అతికించుకుంటారు. ఆఫీస్కు పోయేటప్పుడు బండి పంచర్ అయితే సుక్కలవు పడతాయి. అందుకే టైం వేస్ట్ కాకుండా ఈ తమ్ముళ్ళు ఏం ఉపాయం కనిపెట్టిందో చూడండి. ఎవ్వలను చూసినా తగ్గేదే లేదు అన్నట్టు టాలెంట్ చూపించిండ్రు తమ్ముళ్ళు. ఆగోగా ఆటో చూడండి, అదొక దిక్కు రన్నింగ్ లోనే ఉన్నది, వెనక కూర్చున్న తమ్ముడు ఆ టైర్ని ఎట్లా మారుస్తున్నాడో చూసిండ్రా. ఇలా పనితనం ఏ రేంజ్లో ఉన్నదో. టైర్ మారుస్తున్నంతసేపు ఆ ఆటోను జేమ్స్ బాండ్ సినిమా లెవెల్ల ఒక్కటే దిక్కొంచి 2 టైర్ల మీదనే నడిపిండు డ్రైవరు. ఇక ఆయన ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టేసరికి మనోళ్ళ దగ్గర టాలెంట్కి ఏం తక్కువ లేదు అని అంటున్నారు కొంతమంది. కానీ ఎంత టాలెంట్ ఉన్నా ఇట్లాంటి కథలు అవసరమా? పక్క కాపి టైర్ మార్చుకుంటే కాకపోవునా పుసుక్కున్న జరగరాందేమన్నా జరిగితే ఈయన టైర్ ఎక్కించుడు కాదు, దవకాన్ల పడి వీళ్లకు సెలైన్ లెక్కిచ్చే కాడికి వచ్చేది కథ అని ఇంకొంతమంది అంటున్నారు. కరెక్టే కదా మరి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.